ఇది క్రియ. మనం ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాం అనుకోండి, మనం లాగాలి వదలాలి లాగాలి వదలాలి అంటే అది కర్మ. ఈ సహజంగా జరుగుతుందా? క్రియ జరుగుతుందా లేదా? మన శరీర క్రియ జరుగుతుందా లేదా? మనం ఏమైనా చేస్తున్నాం దానికోసం? ఏం జరగట్లేదు, సహజంగా జరుగుతుంది. మన దగ్గర ధ్యాస ఉంది, అది బయట ప్రపంచంలో అనేక విషయాల మీదకి వెళ్ళింది. దాన్ని తీసుకొచ్చి నీ సహజమైనటువంటి నీ జీవితానికి ఆధారభూతమైనటువంటి శ్వాస మీద పెట్టు. ఎందుకంటే శ్వాసతోనే కదా మనం ఉంది, లేకపోతే లేం కదా. ఏదైతే నువ్వు ఉన్నావో నీ మీద నువ్వు దృష్టి పెట్టు, అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వే భగవంతుడని తెలుసుకుంటావు. నువ్వు భగవంతుడని నువ్వు తెలుసుకున్న మరుక్షణం నీ మనసులో మాయ అంతా కరిగిపోతుంది. అంతే. ఎందుకంటే నాకు ఇచ్చిన వాళ్ళు ఏంటి, నేను తలుసుకుంటే చాలు, నేను భగవంతుడిని అనుకుంటే చాలు మీరు. కానీ మరి ఎందుకని అనుకోలేకపోతున్నాం? ధ్యానంలోకి వస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేసిన నేను భగవంతుడని ఇక్కడ చెప్పినప్పుడు, 10 సార్లు చెప్పినప్పుడు, క్యాసెట్లో విన్నప్పుడు నేను భగవంతుడిని అని అయితే అనుకుంటున్నాం. బయటికి రాగానే మళ్ళీ సమస్య ఇంకోటి కనిపించగానే నేను మళ్ళీ మానవ మాత్రుడినే అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ మనస్సు నువ్వు భగవంతుడని నమ్మనంత కాలం నువ్వు భగవంతుడని నువ్వు అనుకోలేవు. కాబట్టి మనసును శుద్ధి చేయటం కోసం ధ్యానము, మనసుని శుద్ధి చేయటం కోసం సత్సంగము, మనసును శుద్ధి చేయటం కోసం స్వాధ్యాయము, మనసును శుద్ధి చేయటం కోసం ఆచార్య సాంగత్యము. ఈ 4 చేయటం ద్వారానే మనసు శుద్ధి జరుగుతూ ఉంటది. శుద్ధి జరిగినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మన మనస్సు అంగీకరిస్తుంది. మన మనస్సు అంగీకరించిన మరుక్షణం మనం అదే అయిపోతాము. అదే పెరుగు మాస్టర్ చేసే పని. ఎప్పుడైతే తీసుకోవటం పెరిగిందో అప్పుడు ఈ శక్తి క్షేత్రాలన్నీ కూడా ఓపెన్ చేయాలి. అందుకోసమే ఈ శక్తి క్షేత్రాలన్నిటికడా పిరమిడ్స్ అనేది రావాలి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పిరమిడ్ వచ్చింది. అంతకుముందు లేకపోతే గుడికాడికి మనం వెళ్తాం. అప్పుడు మనం గుడికాడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం చేసుకొని. ఎందుకంటే అక్కడ ఆడేదో మేము చాలా గుడికాడికి వెళ్తాం. అక్కడ ఏదో ఒక 40 రోజులు పెట్టుకుందాం అని అనుకోండి, 40 రోజులు అసలు పెట్టుకొని మధ్యలో మాకు ఆర్తి టైం అయిందని లేపేస్తారు, లేకపోతే మాకు తిరణాలు వచ్చిందని లేపేస్తారు, మాకు ఏకాదశి వచ్చిందని లేపేస్తారు, ఏదో కారణం చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ వచ్చి కూర్చుంటున్నారు అనుకో, వాళ్ళకి గడవదు, అందరూ తేడా వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళకి నచ్చదు అనమాట. ఒకసారి చెప్పారు స్వామీజీ, ఈ భూమి మీద ఒక మనిషితో విరోధం రావాలి, లేకపోతే ఒక మనిషిని ఇంకో మనిషి ఏదైనా అనాలి అంటే మన సరైన బంధుత్వాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఒక మంచి పని చేస్తున్నాం అంటే చాలు, వాడి వెంటనే అదే కాదు, మనం కూర్చొని ధ్యానం చేస్తుంది చాలు, మన ఇంట్లో ఉండే మూసుకొని కూర్చుంటున్నాడు, ఏం చేయట్లా, తాగొచ్చిన పర్లేదు ఏమనరు, తిరిగొచ్చిన పర్లేదు ఏమనరు, డబ్బులు వాడు చేసిన ఏమనరు, కళ్ళు మూసుకొని కూర్చోవాడా, ఇదేంటి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, తాగడం మానిపించే దానికన్నా కూడా ధ్యానం చేయడానికి సీరియల్ చూసేదానికి ధ్యానం చేస్తాడు, 10 మందిని తీసుకొని వెళ్తాడు. ఎలాంటి వాడితో సాహసం కావాలి అంతే కదా. పలానా సీరియల్ 10 ఉందంటే రా అంటాడు. పలానా హాస్పిటల్లో బాగా చూస్తారంటే, బాగా పరీక్షలు చేసి బాగా పిల్లేస్తారంటే 10 అంటారు. ఇక్కడ ధ్యానం కాడ పైసా తీసుకోరు, ఊరినే కూర్చుని ధ్యానం చేసుకొని భోజనం పెట్టి చక్కని మంచి విషయాలు చెప్తారంటే నై. అదే కదా మనం చూస్తున్నామా లేదా, మనకి ఎంత గొప్పవాడో ఇక్కడ కూర్చున్నవాడు. ప్రతిసారి చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ లేదు. అది
పెరుగు చెట్టు ఎక్కడుందా? చెప్పాల కూడా కుర్చీ తీసుకొచ్చి పెడితే చెప్పాల కూడా